తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు, రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి దీనికి అప్పటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న ఆయన సాయం తీసుకుని ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి కూడా చక్రధర్ గౌడ్ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావు పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సవాల్ చేస్తూ గత ఏడాది డిసెంబర్ లో హరీష్ రావు తో పాటు రాధాకిషన్ రావు ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గత విచారణ సందర్భంగా హైకోర్టు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావును కూడా అరెస్ట్ చేయదని చెప్పి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రోజు మరోసారి విచారణ సందర్భంగా ఇవాళ వాదనలు వినిపించారు. అయితే ఈ కేసును కేవలం రాజకీయ కక్షలతోనే ఈ కేసు నమోదు చేశారని చెప్పి కూడా హరీష్ రావు తరపు న్యాయవాది, రాధాకిషన్ రావు తరపు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి సిద్ధార్థ లుద్ర సుప్రీంకోర్టులో వేరే కేసులో బిజీగా ఉన్నారు కాబట్టి కాస్త సమాధానాలకు సమయం కాస్త ఇవ్వాలని చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. దీంతో తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది ఇప్పటికే ఈ కేసులో కొన్ని అరెస్టులు కూడా చేశారని చెప్పి కూడా కోర్టుకు తీసుకెళ్లడంతో దర్యాప్తుపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కూడా హైకోర్టు ఈ ఎఫ్ఐఆర్ పై దర్యాప్తుపై స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రశాంత్, ధన్యవాదాలు శ్రీకాంత్.